నమస్తే. మొదటి ఎపిసోడ్లో ఈ యొక్క బీసీలని డీప్ స్టేట్ కుట్ర గురించి మనం తెలుసుకోవటం జరిగింది. ఇప్పుడు మనం ప్రధానంగా మన యొక్క ఆలోచన, బీసీల యొక్క ఆలోచన విధానాన్ని మారాల్సినటువంటి అవసరము, మరియు బీసీల యొక్క హక్కులు ఏ రకంగా మనం వాటిని క్రోడీకరించుకొని ఈ యొక్క ఉన్నత వర్గాలతోటి మనము ఏ రకంగా పోరాడి సంపాదించుకోవాలి, మనము అవలంబించాల్సినటువంటి ప్రణాళిక ఏంటి, మనం కొన్ని నియమాలు మనలో మనకి ఒక క్రమశిక్షణ ప్రకారంగా మనం ఏ రకంగా ఈ యొక్క మన హక్కుల్ని ఈ యొక్క మన భావి తరాల కోసం, మన యొక్క సంతానం కోసం ఏ రకంగా చేసుకోవాలి అనే దాని మీద ఒక చిన్న సమీక్ష ఏర్పాటు చేద్దాం. దానికంటే ముందు కూడా ఈ మధ్యకాలంలో బోడ రామచంద్ర యాదవ్ గారు, తిరుపతి వారిది, కానీ వారు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా అన్ని రాష్ట్రాల్లో ప్రధానమైనటువంటి సమస్యల మీద, ప్రధానమైనటువంటి ఈ యొక్క భూ సమస్యల మీద, అదే రకంగా బీసీల సమస్యల మీద, చేనేతల వాళ్ళ సమస్యల మీద, అదే రకంగా పల్లెకారులు మరియు చేపల వృత్తి ద్వారా సంభవించేటటువంటిది, మరియు ఈ యొక్క భూమి ప్రకృతి వినాశనానికి చేపట్టేటటువంటి కొన్ని ఈ యొక్క దుశ్చర్యలు, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసేటటువంటి కొన్ని ఈ పర్యావరణకు హాని కలిగించేటటువంటి శక్తుల మీద పోరాడుతున్నాం. ఇది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ విషయంలో మనం ఆలోచించినట్లయితే బోడ రామచంద్ర యాదవ్ లాంటి సమకాలీకమైనటువంటి వ్యక్తి ఇక్కడ హైదరాబాద్లో కూడా ఒకరు ఉన్నట్లయితే మంచిగా అనిపిస్తుంది. మరి బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రధానంగా తీసుకొచ్చినటువంటి మొన్న డిసెంబర్ 11వ తారీఖు లెమన్ ట్రీ హోటల్లో జరిగినటువంటి బ్రహ్మాండమైనటువంటి మహాసభలో వారు చేసినటువంటి ప్రసంగంలో ప్రధానంగా ఒక విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అదేంటి అనంటే బీసీ రక్షణ చట్టం. ఇది నేను కూడా ప్రధానంగా మొదటిసారిగా నేను వినటం జరిగింది. అది బోడే రామచంద్ర యాదవ్ గారే ఇది రంగం మీదకి తీసుకొని వచ్చారు. దీనికి కారణం ఏంటి? బోడే రామచంద్ర యాదవ్ గారు ఆ యొక్క సమావేశంలో నేను కూడా పాల్గొనటము మరియు ప్రసంగం కూడా చేయటం జరిగింది. బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీ రక్షణ చట్టం ఎందుకు కావాలని అంటున్నారు అనంటే, ఒక చిన్న పాత సామెత ఉన్నది, తెగబలిసిన కోడి తిని తెగబలిసిన కోడి ఇల్లెక్కి కూసింది అనేది ఒకటి పాత సామెత. అంటే ఈ యొక్క డీప్ స్టేట్ కుట్రలతోటి వాళ్ళు ఈ యొక్క ఉన్నత వర్గాలైనటువంటి చౌదరులు, కమ్మలు మరియు అదే రకంగా కొన్ని రెడ్డి మరియు బ్రాహ్మణ వర్గాలు, సరే బ్రాహ్మణ వర్గాలు ఇప్పుడు ప్రధానంగా లేరు, కానీ సెంట్రల్లో చక్రం తిప్పడానికి ముఖ్యమైనటువంటి సలహాదారులుగా ఇప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వాళ్ళే ఉండటం జరుగుతుంది. మరి ఇలాంటి సందర్భంలో బోడ రామచంద్ర యాదవ్ గారు బీసీ రక్షణ చట్టం అనే దాన్ని ఒకటి ప్రధానంగా ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. కారణము ఏంటి, అసలు ఎందుకు దాన్ని తీసుకొని వచ్చారు అని నేను అడిగినప్పుడు, మరియు నేను పరిశోధించినప్పుడు, మరియు ఈ పరిస్థితులకి అనుకూలంగా ఉన్నటువంటి ఒకే ఒక వాదమని నేను భావిస్తున్నది బీసీ రక్షణ చట్టం అనేది. ఇప్పటి వరకు కూడా మన యొక్క పార్లమెంటరీ విధానంలో ఎస్సీస్కి, షెడ్యూల్ క్యాస్ట్కి, షెడ్యూల్ ట్రైబ్స్కి మాత్రమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఉన్నది. అంటే వాళ్ళని కులం పేరుతోటి దూషించినా, వ్యక్తిగతంగా దూషించినా, బహిరంగంగా దూషించినా వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేసి వాళ్ళని డైరెక్ట్గా సిఐ జ్యూరిడిక్షన్ లేదా డిఎస్పి జ్యూరిడిక్షన్లో, ఒకవేళ పోలీసు వాళ్ళు కేసు నమోదు చేయనప్పటికీ, ఎందుకంటే వాళ్ళ యొక్క బీదరికానికి, వాళ్ళ యొక్క వెనుకబాటుతనాన్ని గమనించి వాళ్ళని లెక్క చేయని తనానికి వ్యతిరేకంగా రక్షణ చట్టము మరియు భారత రక్షణ చట్టము వాళ్ళు డైరెక్ట్గా కోర్టుకు పోయినా కూడా అట్రాసిటీస్ ఎవరైతే వాళ్ళని దూషించారో, కులం పెట్టి దూషించారో, లేదా మానసికంగా సమాజానికి అతను ఇది వ్యతిరేకంగా అతను చేసేటటువంటి, అంటే సమాజంలో అతన్ని కించపరిచేటటువంటిగా చేసేటటువంటి ఏ ప్రయత్నాన్ని అయినా కూడా వాళ్ళు కేసు వేసి వాళ్ళకి చాలామందిని జైలు శిక్షకి చేయటం జరిగింది. అంటే ఇక్కడ మనం లోతుగా విశ్లేషించినట్లయితే కొంతమంది కుట్రదారులు, కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసెస్ని బీసీల మీద చాలా వరకు పెడుతుండటం కూడా జరిగింది. అంటే ఇది వికృత స్వభావం.
అంటే వాళ్ళ యొక్క పనులు అంటే ఉన్నత వర్గాలైనటువంటి ఈ రెడ్డి కమ్మలు కూడా బీసీఎస్సీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ని కూడా వాళ్ళకి అనుకూలంగా ఈ యొక్క ఎస్సీల భుజాల మీద ఇది తుపాకులు పెట్టి బీసీని కాల్చే ప్రయత్నం చేశారు. అది ఒక కోణం. కానీ ఇక్కడ మేలు జరిగింది ఏంటి అని అంటే ఎస్సీ ఎస్టీస్కి వాళ్ళ యొక్క కులాన్ని కానీ వాళ్ళని చిన్న చూపు కానీ చూసేటటువంటి ఎలాంటి చేష్టనైనా ఎలాంటి మాటనైనా కూడా వాళ్ళు వ్యతిరేకించి కోర్టుకు పోయినట్లయితే వాళ్ళకి న్యాయం జరిగింది అనేది ఇది స్పష్టం. అంటే భారత ప్రభుత్వము ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను కానీ తన కులాన్ని కానీ తన యొక్క చేసే పనిని కానీ లేదా అతను చాలా అట్టడుగు వర్గం వాడు అని చీదరించుకునే వ్యవహారంగా స్వాభావికంగా వచ్చే మాటల్ని కూడా కట్టడి చేసేది చట్టము అనేది ఇక్కడ గమనించాలి. అదే రకంగా ఈ మధ్యకాలంలో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, తెగబలిసిన కోడి చెట్టెక్కి కూసింది లేదా ఇల్లెక్కి కూసిందని. అదే రకంగా ఈ యొక్క ప్రజలు కట్టేటటువంటి ట్యాక్సుల డబ్బుల్ని బీసీలకు తనకు సమానమైనటువంటి వాటా బీసీలకి అందియకుండా ఈ యొక్క ధనబలంతో మదంతో అదే రకంగా వాళ్ళ యొక్క ఉన్నత వర్గాలను మేము వీళ్ళ యొక్క నీచమైనటువంటి వర్గాలు అని బీసీలని ఇప్పుడు ఒక కొత్త కోణం కనిపిస్తున్నది. బీసీలని చిన్న చూపు చూసే కొత్త కోణము, వాళ్ళని హ్యూమిలియేట్ చేయటము, వాళ్ళని చాలా నీచంగా మాట్లాడటము, కులం పెట్టి మాట్లాడటము, అదే రకంగా వాళ్ళ యొక్క ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడము మరియు వాళ్ళని మాటలతోటి హింసించటము అనేది కూడా ఈ యొక్క ఉన్నత వర్గాలు ఇప్పుడు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు బోడ రామచంద్ర యాదవ్ గారు భారత చైతన్య యువజన పార్టీ బీసీవై పార్టీ నుండి బీసీ రక్షణ చట్టాన్ని కోరటం ఆహ్వానిద్దాం. మరియు దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కూడా అమలు చేసి దాన్ని చట్టరూపంగా చేసినట్లయితే అది ఒక మంచి పరిణామానికి బీసీల యొక్క ఆత్మగౌరవానికి కూడా ఉపయోగపడుతుంది. ఆత్మగౌరవానికి కూడా వాళ్ళు సరైనటువంటి న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను. బీసీ రక్షణ చట్టం అనేది ఒక మౌలికమైనటువంటి మార్పు ఈ సమాజంలో తీసుకొని వస్తుందని, అదే రకంగా ఈ యొక్క బీసీ రక్షణ చట్టం ద్వారా బీసీలకి న్యాయం జరుగుతుందని భావిద్దాం. మరియు ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఎందుకు మరి మన వాళ్ళు ఇక్కడ యొక్క ఈ బీసీలు ఇంత జనాభా ప్రాతిపదికగా ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ ఉన్నత వర్గాలతోటి ఎందుకు పోటీ పడలేకపోతున్నారు అని అంటే ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి భూమి, వీళ్ళ చేతులలో ఉన్నటువంటి భూమి మొత్తం కూడా వీళ్ళ యొక్క బీదరికంలో నెట్టివేయబడటం వల్ల, బీదరికంలోకి త్రోయబడటం వల్ల వారి యొక్క భూములు, వారి యొక్క జీవితాలకి భరోసా లేకుండా పోయింది బీసీలకి. ఈ భరోసా లేకపోవటము తను ముందు వారి యొక్క సంతానానికి కానీ ముందు తరాలకు కానీ దాచిపెట్టి కూడబెట్టి వాళ్ళకి ఇవ్వగలిగేటటువంటి శక్తి వీళ్ళ దగ్గర లేనప్పుడు వీళ్ళు స్వాభావికంగా వీళ్ళ యొక్క చైతన్యం మొత్తం కూడా మందగిస్తుంది. అంటే తను ఆలోచించే ఎప్పుడు కూడా తను ఆలోచన దేని మీద ఉంటుంది, ఈరోజు ఎలా సంపాదించుకోవాలి, ఈరోజు మేము జీవనోపాధి ఎలా చేయాలి అనే దాని మీదనే ఉంటుంది కానీ వేరే దాని మీద ఉండదు. కాబట్టి ఇలాంటి ఈ యొక్క వనరుల్ని, దేశ వనరుల్ని, అదే రకంగా రాష్ట్రం యొక్క వనరులని సమానంగా, అంటే వనరులు అనంటే ఇక్కడ ప్రధానమైనటువంటిది మౌలికమైనటువంటిది భూమి మాత్రమే. ఈ భూమి ద్వారా వచ్చేటటువంటి ఉత్పత్తి మాత్రమే ఇది ఎల్లవేళలా ప్రతి సంవత్సరానికి ఒక పంటనో 2 పంటలో లేదా 3 పంటలో తీయగలిగి అతను ఆదాయానికి ఒక మార్గం చేయాల్సి ఉంటుంది. ఒక ఆదాయం వచ్చినప్పుడు ఒక భరోసా ఉంటుంది. ఆ యొక్క ఉత్పత్తికి వచ్చిన తర్వాత ఆ ఉత్పత్తికి కనీస మద్దతు ధర, మినిమం సపోర్టింగ్ ప్రైస్ ప్రభుత్వాలు ఇవ్వలేకపోవడం వల్ల కూడా చాలా వరకు కూడా రైతు కుటుంబాలు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కానీ ఇప్పుడు భూమి మొత్తం కూడా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని, ఇండస్ట్రియల్ కారిడార్స్ అని, అదే రకంగా నేషనల్ హైవేస్ అని, మౌలిక వసతులు అని, అదే రకంగా ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి అవసరం ఉన్నా లేకపోయినా కూడా ఈ యొక్క రాజధాని అని ఒక 5,000 ఎకరాలకి 50,000 ఎకరాలు సేకరించటము, ఒక నేషనల్ హైవే చేయాలి అనంటే ఒక 600 ఎకరాలు కావాలి అనంటే 6,000 ఎకరాలు సేకరించటము. అంటే ఈ యొక్క భూమిని మొత్తం కూడా ఈ యొక్క మధ్యతరగతి వాళ్ళకి
చేతులలో నుంచి లూటీ చేసి లేదా ఏదో తూతూ మంత్రంగా వాళ్ళకి నష్టపరిహారం అప్పజెప్పి ఆ భూమిని మొత్తం కూడా తీసుకోవటం అనేది చాలా ఉన్నతమైనటువంటి డీప్ స్టేట్ కుట్రే. ఇది కూడా డీప్ స్టేట్ కుట్రలో భాగమే. ఉన్నత వర్గాలు పేద వర్గాల్ని అణచివేసి వాళ్ళ యొక్క జీవనోపాధిని మొత్తాన్ని కూడా తీసేస్తూ చేస్తున్నారు. కనుక వీళ్ళ యొక్క సంపదని వీళ్ళకి రావాల్సినటువంటి సమాన భాగాన్ని రాష్ట్రం యొక్క ఆస్తి స్టేట్ క్యాపిటల్స్ నుంచి వీళ్ళకి కూడా వీళ్ళ యొక్క వాటా రావాల్సినటువంటి అవసరం ఎంతో ఉన్నది. ప్రధానంగా మనము ఆలోచించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మీరు గమనించాలి. మరియు ప్రతి ఒక్క పౌరుడు, చదువుకున్న ప్రతి పౌరుడు కూడా తన యొక్క బాధ్యతగా 10 మందికి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం ఎందుకు వెనుకబడి ఉన్నాము? మన ఈ వెనుకబడ్డ కులాలు 60% ఉన్నారు. ఎస్సీసు ఎస్టీసు కలిపి కూడా ఒక 25% ఉన్నారు. అగ్రవర్ణులు ఈబీఎస్ కోటా కూడా ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటా కూడా ఇస్తున్నారు. వాళ్ళు ఉన్నది 6% అయినా కూడా 10% అనుభవిస్తున్నారు. మళ్ళా జనరల్ సీట్లలో కూడా పెడుతున్నారు. అంటే ఈ యొక్క ప్రధానమైనటువంటిది చూసినట్లయితే మొన్న తెలంగాణలో జరిగినటువంటి ఎలక్షన్లో కేవలం 42% రిజర్వేషన్స్ అని, పాతది 25% కూడా ఇవ్వకుండా కేవలం 17.23% మాత్రమే పరిమితం చేయటం అనేది కూడా ఒక డీప్ స్టేట్ కుట్రలో భాగమే. ఇన్నిసార్లు డీప్ స్టేట్ కుట్ర అని అంటున్నాం. ఎందుకు అనంటే ఇప్పటిదాకా తెలుసుకోలేకపోయారు ఈ యొక్క ప్రజలు. ఈ యొక్క బీసీసు, వెనుకబడిన మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మరియు షెడ్యూల్ క్యాస్ట్లు, షెడ్యూల్ ట్రైబు వారి మీద జరిగేటటువంటి కుట్రని వారు తెలుసుకోలేకపోవడం వల్ల ఈ యొక్క విఘాతము, అదే రకంగా ఈ లూటీ, సంపద లూటీ మరియు ఈ యొక్క భూముల్ని కూడా లూటీ చేయటానికి ఆస్కారం ఏర్పడింది. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇప్పుడు మొన్ననే మన తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు 4th సిటీ అని కనీసం 30,000 నుంచి అంటున్నారు, 60,000 అంటున్నారు. అసలు శ్రీశైలం మరియు నాగార్జున సాగర్ మధ్యలో ఉన్నటువంటి భూమి మొత్తాన్ని కూడా 4th సిటీలో, ఫ్యూచర్ సిటీలో అంతర్భాగంగా చేద్దామంటున్నారు. అంటే ప్రతి ఒక్క వ్యక్తి తను వచ్చిన తర్వాత ఏం చేశాడు, మా యొక్క ప్రభుత్వంలో, నా ప్రభుత్వం 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు ఉంటుందని గాంభీర్యంగా పలుకుతున్నారు. ఏ సంక్షేమ కార్యక్రమాలు చేయకపోయినా ఎస్సీ ఎస్టీస్ యొక్క విద్యావకాశాలు, ఆరోగ్య అవకాశాలు మెరుగుపరచలేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు ఇట్లా భరోసాగా మాట్లాడుతున్నారు అనే దానికి మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క మాటకి అర్థాలు వేరే ఉంటాయి రాజకీయ మాటలు మాట్లాడే వాళ్ళకి. కనుక మనము చాలా అప్రమత్తతోటి ఉండాలి. ఇక్కడ భూములు అదే రకంగా బోడ రామచంద్ర యాదవ్ గారు భారత చైతన్య యువజన పార్టీ బీసీవై పార్టీలో మొన్న ఒక విచిత్రమైనటువంటి డిమాండ్ కూడా చేశారు. అది విచిత్రమేమి కాదు, అది అవసరం కూడా. అంటే రాజధానిలో 1000 ఎకరాలు బీసీలకి ఇవ్వాలి అంటే ప్రధానమైనటువంటి డిమాండ్ బీసీ రక్షణ చట్టం. అదే రకంగా మా యొక్క వర్గాల వారికి మీరు ఏమిస్తున్నారు అనేది కూడా ఒక మంచి గలమెత్తారు. వారు మంచి డిమాండ్ చేశారు. ఈ విషయంలో రామచంద్ర యాదవ్ గారిని మనం హర్షించాల్సిందే. 1000 ఎకరాలు రాజధానిలో కేటాయించాలి బీసీ వర్గాలకి. అంటే బీసీ వర్గాలు కూడా వ్యాపార వర్గాలు ఉన్నారు. ఆ వ్యాపార వర్గాలకి ఉచితంగా మీరు 95 పైసలు 99 రూపాయలు ఎకరానికి తీసుకుంటున్నారు కదా. వేరే పెద్ద పెద్ద కంపెనీలకి మీరు 99 రూపాయలకే ఎకరం ఇస్తున్నారు కదా, ఆ డబ్బు కూడా నేను చెల్లించడానికి సిద్ధం. మాకు కూడా 1000 ఎకరాలు మాకు బీసీ వర్గాల వాళ్ళకి, బీసీలో మేము వ్యాపార వర్గాలుగా ఉన్న బీసీల వారికి మరియు వాళ్ళ యొక్క భవనాలు కట్టుకోవటానికి అన్నారు. కానీ చాలా తక్కువగా కూడా అడిగారు. బోడ రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ తరపు నుంచి కేవలం 1000 ఎకరాలు అని అంటే మనం ఉన్నటువంటి 60% జనాభాకి, అంటే ప్రతి 1000లో ఒక 100 ఎకరాల్లో కూడా 60 ఎకరాలు మనకు రావాల్సినటువంటిది. ఆ 60 ఎకరాలు మన యొక్క బీసీ భావితరాల వాళ్ళకి, అదే రకంగా ఎస్టీస్ భావితరాల వాళ్ళకి, భావితరాల యొక్క ఇది కొత్తగా నూతనంగా వచ్చే పారిశ్రామిక వర్గాల వాళ్ళకి వాళ్ళు ఒక మార్గదర్శకం చేశారు. అంటే ఇది ప్రథమంగా ఒకటి బీసీ రక్షణ చట్టం ఒకటి 1000 ఎకరాల భూమి ఈ యొక్క అమరావతిలో ఇవ్వాలని కోరటం జరిగింది. అయితే ఈ యొక్క
మనము కూలంకషంగా ఆలోచించినట్లయితే ఈ యొక్క కుట్రలు ఎందుకు చేస్తున్నారు అనంటే, ఇప్పుడు తెలంగాణలో భూమి లేదు. ఏదైనా అర్ధాంతరంగా ఏదైనా మంచి ప్రణాళిక వచ్చి ఏదన్నా ఒకటి గవర్నమెంట్ ప్రాజెక్టులు కావాలి అంటే ఇవాళ ఒక ఎకరం కూడా దొరికేటటువంటి పరిస్థితి లేదు. ప్రతి చిన్న విషయానికి కూడా ల్యాండ్ ఈవెన్ శ్మశాన వాటికలకు కూడా, బరియల్ గ్రౌండ్స్కి కూడా ఇవాళ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పాటైంది. చాలా పటిష్టమైనటువంటి కుట్రతో పాటు ఈ యొక్క ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కొన్ని భూములు అంటే గ్రామకంఠం భూములను కూడా ఏదో ఒక పెద్ద కంపెనీకి ఒప్పజెప్పినట్లుగా తెలుస్తున్నది. అంటే గ్రామంలో అభివృద్ధి జరగటానికి భవిష్యత్తులో ఏదైనా చిన్న చిన్న మండపాలు కానీ, పాఠశాలలు కానీ, లేకపోతే కమ్యూనిటీ హాళ్ళు కానీ కట్టుకోవటానికి కూడా ఇప్పుడు ఆ యొక్క స్థలాలు లేకపోవటం, వీటన్నిటిని కూడా ఇది కార్బన్ క్రెడిట్స్కి వేరే ఒక కంపెనీకి ఒప్పజెప్పటం అనేది చాలా శోచనీయం. అంటే మనల్ని అడుగడుగునా లూటీ చేస్తున్నారు. మనల్ని, మన యొక్క సంపదని ఇది 60% ఉన్నటువంటి మన బీసీలది, అదే రకంగా ఎస్సీ ఎస్టీలకి సమాన వాటా రావాల్సినటువంటి దాన్ని మొత్తాన్ని కూడా లూటీ చేసి ఈ యొక్క సహజ సిద్ధమైనటువంటి వనరులను మొత్తం కూడా దోచుకొని వాళ్ళ వర్గాలే పంచుకొని ఈ యొక్క సమాజాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కాబట్టి బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీ రక్షణ చట్టం తీసుకొని రావటం అంటే వారి డిమాండ్ని అదే రకంగా ల్యాండ్ ఎక్విజిషన్లో, ఫ్యూచర్ ల్యాండ్ ఎక్విజిషన్లో ఏది చేసినా కూడా మన యొక్క వాటాని అది రిజర్వ్ చేసి మాత్రమే మిగతా పరిశ్రమలకి, ఎన్ఆర్ఐస్కి కానీ లేకపోతే వేరే దేశం యొక్క పరిశ్రమలకు కానీ ఒప్పజెప్పాల్సినటువంటి అవసరం ఈ బీసీ ఎస్సీ ఎస్టీస్కి ఇప్పటి వరకు కూడా కల్పించలేనటువంటి ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి వాళ్ళ యొక్క న్యాయమైన కోరికలని పరిశీలించి అనుమతులు ఇవ్వాల్సింది కదా. బీసీ రక్షణ చట్టాన్ని ఒక చట్ట రూపంలో తీసుకొని రావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలని కోరటమే కాకుండా బీసీల యొక్క, ఎస్సీల యొక్క, ఎస్టీల యొక్క భవిష్యత్ యువకుల మరియు భవిష్యత్ పారిశ్రామికవేత్తల కోసం కంపల్సరీ ల్యాండ్ పూలింగ్ చేసి ఉంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని నేను భావిస్తున్నాను. మరియు అదే రకంగా బీసీ రక్షణ చట్టాన్ని మరియు భవిష్యత్ తరాల వారికి పారిశ్రామికంగా పెట్టుకోవడానికి కావాల్సినటువంటి భూమిని రిజర్వ్ చేసి ఉంచాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం గుర్తించి వాళ్ళ భవిష్యత్ తరాల వాళ్ళకి కేటాయించవలసిందిగా డిమాండ్ చేస్తూ మీ వడ్డేపల్లి రామకృష్ణ. నమస్తే. థ్యాంక్ యూ.